ఆమె మహాముద్రో. ఆమె వలలో పడితే ఎంతటి మగాడైనా మటాష్. అసలు విషయంలోకొస్తే ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది. బుట్టలో పడిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది. కలిసి కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఇంట్లోని నగలు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా 6గురిని మోసం చేసింది. తాజాగా 7వ వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో తన టీంతో సహా పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే పూనం, సంజన గుప్తా, విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనం పెళ్లి కూతుర్లా, సంజన ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేష్, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా అని టార్గెట్స్ కోసం వెతుకుతారు. టార్గెట్ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు 1.5 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు. అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనం, సంజనాల దగ్గరికి తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనం పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళుతుంది. అక్కడ అవకాశం చిక్కేదాకా అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగలు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్ చేసింది. విమలేష్, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనం, సంజనాలతో మాట్లాడించారు. అయితే శంకర్ ఉపాధ్యాయ వారి తీరుపై అనుమానం కలిగింది. దాంతో 1.5 లక్షలు ముట్ట చెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనం ముఠ అతన్ని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడ్నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.